బైబిల్ గ్రంథంలో స్త్రీ యొక్క పాత్రను గురించి పోయిన వారం కొన్ని విషయాలు మనము నేర్చుకున్న పాత నిబంధన కాలంలో స్త్రీ ఎలాంటి పాత్ర దేవుని కొరకు వాడబడింది అనే సత్యాలు మనము నేర్చుకున్నాము. దేవుళ్ళ స్త్రీ పాత్ర గురించి మనము 3 రకాలుగా పరిశీలన చేయాలి. ఒకటి, యోధా సాంప్రదాయ ప్రకారంగా స్త్రీ యొక్క స్థానము ఏమై ఉన్నది ఒకటి. రెండవది, యోదయేతర అనగా అన్యుల సాంప్రదాయములు లేకపోతే అన్య క్రమములు అన్య జాతిలో స్త్రీ యొక్క స్థానము ఏమై ఉన్నది. మూడవదిగా, యేసు ప్రభుల వారు కాలానికి వచ్చిన తర్వాత స్త్రీ స్థానము ఏమై ఉన్నది, సంఘ క్షేమాభివృద్ధిలో స్త్రీ స్థానము ఏమై ఉన్నది అనే విషయాలు మనం చక్కగా ఆలోచన చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. జాగ్రత్తగా ఈ మాటలను మనము పరిశీలన చేసినప్పుడు సంఘ ఆవిర్భావాన్ని మనము చూసినప్పుడు సంఘ ప్రారంభము నుండి స్త్రీ సంఘములో ఎలాంటి పాత్రగా ఎలాంటి భాగస్వామిగా సంఘములో ఉంది అని బైబిల్ మనకి బోధిస్తూ ఉంది. జాగ్రత్తగా ఈ విషయాలు మనము ఆలోచన చేసినప్పుడు స్త్రీ యొక్క స్థానాన్ని గురించి దేవుడు వివక్షను చూపించాడా స్త్రీ విషయంలో లేకపోతే పురుషుడి విషయంలో, దేవుని ఆలోచన ఏమై ఉంది అనేది కూడా మనము పరిపూర్ణముగా నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రభువుని గురించిన అనుభవ జ్ఞానం మనకు లేకపోతే, దేవుని గురించిన అనుభవ జ్ఞానము లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పటికీ స్థిరపడలేము. ఆధ్యాత్మిక జీవితంలో స్థిరపడాలి అంటే వాక్యాన్ని గురించి, దేవుని గురించి, ఆయన కుమారుడైన క్రీస్తుని గురించి ఏ జ్ఞానం ఉండాలి? అనుభవ జ్ఞానం ఉండాలి అనే విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. సంఘ ఆవిర్భావ కాలంలో ఎలాంటి పరిస్థితి ఎదురైంది అని మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోతూ ఏమని చెప్పాడు అంటే, పరిశుద్ధాత్మను నేను పంపుతా ఉన్నాను, ఆదరణకర్త మీ మధ్యకు వస్తాడు, వచ్చి మీరు ఎలాగ జీవించాలో, ఎలాగ మీ జీవిత పయనాన్ని కొనసాగించాలో ఆయన మీకు నేర్పిస్తాడు. నేను వెళ్ళిపోతున్నాను కానీ నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అని చెప్పాడు. ఒకసారి యోహాను సువార్తలోకి మనం వెళితే ఒక అద్భుతమైన సన్నివేశం మనకు కనబడుతుంది. యేసు ప్రభు ఆనాటి సమాజాన్ని, ఆయన శిష్యులను విడిచి వెళ్ళే పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రభువారు ఏమని మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయము యోహాను సువార్త, మనందరికి తెలిసిన మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో అద్భుతమైన మాట కనబడతా ఉంది. 16వ వచనం అంటాడు, నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహింతును. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేయాలి. నేను వెళ్ళిపోతా ఉన్నాను, నా సమయం అయిపోయింది, కానీ వేరొక ఆదరణకర్త మీ మధ్యకి నేను పంపుతా ఉన్నాను, ఆయన వస్తాడు అని 18వ వచనం అంటాడు, మిమ్మలను అనాథలుగా విడువను. దాని అర్థం ఏమిటి అంటే, నా సన్నిధి మీకు ఎప్పుడు తోడుగా ఉంటది, నేను మీతోనే ఉంటాను, నేను మీతోనే సహవాసము చేస్తాను, నేను మిమ్మలను విడువను. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆదరణకర్త కొరకు కనిపెట్టండి అని ప్రభు చెప్పాడు. దైవ జనాంగమ చెప్పినప్పుడు వారు మేడగదిలో కనిపెడతా ఉన్నారు. ఎవరి కొరకు అంటే ఆదరణకర్త యొక్క రాక కొరకు. మన భాషలో చెప్పాలంటే పరిశుద్ధాత్ముని యొక్క రాక కొరకు. జాగ్రత్తగా ఈ మాట మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడు అన్నాడు ఇందాక 16వ వచనంలో, ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండుటకు. అంతేనా? ఎల్లప్పుడూ అంటే నిత్యము మనతో ఉండడానికి పరిశుద్ధాత్ముడు పంపబడబోతున్నాడు అని సత్యం మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎంతకాలం ఉంటాడు అంటే ఎల్లప్పుడూ ఆయన మనతోనే ఉంటాడు కదా, ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేయాలి దైవ జనాంగమ.
అలాగ వారు సిద్ధపడ్డారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయములో వాళ్ళందరూ సిద్ధపడుతున్నారు. 14వ వచనంలో వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అంటే పరిశుద్ధాత్ముని రాక కొరకు ఆనాటి సమాజం అంటే స్త్రీలు ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? స్త్రీలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, అందులో యేసు తల్లి అయిన మరియ కూడా ఉంది. వీళ్ళందరూ ఎవరి రాక కొరకు ఎదురు చూస్తున్నారు అంటే పరిశుద్ధాత్ముని యొక్క రాక కొరకు. 2వ అధ్యాయానికి వచ్చినప్పటికీ పరిశుద్ధాత్ముని అభిషేకము వారందరిపై దిగి వచ్చింది అని లేఖనము. అందరిపై వచ్చిందా, కొందరిపై వచ్చిందా చెప్పాలి? కేవలం కొందరికే వచ్చిందా, అందరికీ వచ్చిందా అంటే 2వ అధ్యాయం 4వ వచనంలో అందరూ పరిశుద్ధాత్మతో నిండు. అందరూ అంటే అందులో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, యేసు తల్లి అయిన మరియ కూడా ఉంది. అంతేనా? దాని అర్థం అందరూ. ఆ మాట జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అందరూ అనుభవిస్తూ ఉన్నారని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంటే, వాళ్ళ యొక్క ఎప్పుడైతే పరిశుద్ధాత్మను దిగి వచ్చారో వాళ్ళు భాషలతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చెప్పండి? భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు అని మనం ఆలోచన చేసినప్పుడు 8వ వచనములో వీరందరూ అన్నాడు. వీరందరూ ఎవరు? గలిలయ ప్రాంతానికి చెందినవారు. అంటే అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారంటే భాషలతో మాట్లాడుతున్నారు. భాషలతో ఏమని మాట్లాడుతున్నారంటే 11వ వచనం, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను అందరూ, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరిస్తున్నారు. అందులో ఆడవాళ్ళు ఉన్నారు, అందులో మగవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరిస్తూ ఉంటే 13వ వచనానికి వచ్చినప్పుడు కొందరైతే ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఏదో మందు తాగారు అనుకుంటున్నారంట. ఏం తాగారు? మందు తాగారు అని అనుకున్నటువంటి సందర్భంలో 14వ వచనంలో పేతురు లేచి నిలబడ్డాడు. ఎవరు నిలబడ్డారు? పేతురు లేచి నిలబడి మాట్లాడుతున్నాడు. 15వ వచనంలో వీరు మత్తులు అంటే అందరి గురించి మాట్లాడుతున్నాడు. పేరు అంటే అందరికీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు. అందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. ఎప్పుడైతే పేతురు లేచాడో ఒక అద్భుతమైన ప్రవచనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యోవేలు గ్రంథములో 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని గురించి మాట్లాడుతూ చెబుతా ఉన్నాడు. దైవ జనాంగమా, జాగ్రత్తగా ఆ వచనాన్ని మనము ఆలోచన చేసినప్పుడు 17వ వచనములో యోవేలు ప్రవక్త చెప్పిన ప్రవచనాన్ని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అంత్య దినములలో నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. అంటే ప్రవచించే వరాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవుడు పురుషులకు మాత్రమే ఇవ్వలేదు, పురుషులకు ఇచ్చాడు, చెప్పాలి స్త్రీలకు ఇచ్చాడు. జాగ్రత్తగా అంటే సంఘ ఆవిర్భావము, సంఘ ప్రారంభము కేవలము పురుషులతోనే ప్రారంభించబడలేదు. సంఘ ప్రారంభములో ఎవరున్నారు? స్త్రీలు ఉన్నారు, చెప్పాలి పురుషులు ఉన్నారు. అంటే సంఘము అనే మాటకు అర్థము పిలవబడిన వారు. సంఘం అనే మాటకు అర్థం ఏంటండి? పిలవబడిన వారు. ఎక్లీషియా అన్నాడు గ్రీకులో. సంఘము అనే మాటకు అర్థము పిలవబడిన వారు. ఎక్కడి నుండి? లోకము నుండి ప్రత్యేకముగా జీవించడానికి పిలవబడిన వారు. అంటే సంఘములో స్త్రీలు ఉంటారు, సంఘములో పురుషులు ఉంటారు. సంఘము మీద పరిశుద్ధాత్మ ప్రభావము కనిపిస్తూ ఉంది. దైవ జనాంగమ, జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేసినప్పుడు ఒక అద్భుతమైన సత్యం మనకి అర్థము కావాలి. ఏమిటి ఆ అద్భుతమైన సత్యం అంటే సంఘ ఆవిర్భావము స్త్రీ పురుషుల సహవాసముతో ప్రారంభించబడినది. ఎవరితో ప్రారంభించబడింది సంఘం? స్త్రీ పురుషుల సహవాసముతో సంఘము ప్రారంభించబడింది. సంఘము పురుషులతోనే ప్రారంభించబడలేదు.
లేదు. జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేయాలి దైవ జనాంగమ. కాబట్టి దేవుని పిల్లలుగా సంఘము యొక్క ఆవిర్భావాన్ని మనము చూసాము. సంఘము యొక్క అభివృద్ధిని కూడా జాగ్రత్తగా మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు సంఘము ఎలాగ అభివృద్ధి చెందుతా ఉంది? ప్రారంభించబడిన సంఘము, పెంతెకొస్తు దినాన ప్రారంభించబడిన సంఘం ఎలాగ అభివృద్ధి చెందుతూ ఉందో ఒకసారి మనము కొన్ని మాటలు చూద్దాం. 5వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 14వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. ప్రజలు వారిని గణపరుచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువ విశ్వాసులై ప్రభు పక్షమ చేర్చబడిరి. అంటే సంఘము స్త్రీ పురుషులతో ప్రారంభించబడింది. మరలా సంఘం ఎలా అభివృద్ధి చెందుతుంది? పురుషులు చేర్చబడుతున్నారు, స్త్రీలు కూడా చేర్చబడుతున్నారు. అంటే సంఘ క్షేమాభివృద్ధిలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారని లేఖనం మనకు ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది దైవ జనాంగమ. అదే 5వ అధ్యాయంలో ఒక సమస్య ఏర్పడింది, అననీయ సప్పీరాల సమస్య. అక్కడ వాళ్ళు పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా ఏం మాట్లాడారు అంటే అబద్ధము ఆడారు. ఏమాడారు? అబద్ధం ఆడారు. ఎవరు? అననీయ సప్పీరాలు. దేవుడు శిక్ష విధించేటప్పుడు భర్తకు ఒకలాగా భార్యకు ఒకలాగా శిక్ష విధించాడా? చెప్పాలి. భర్తకు ఒకలాగా అంటే ఆడవాళ్ళకు ఒక శిక్ష, మగవాళ్ళకు ఒక శిక్ష అన్నట్లుగా ఉంది అక్కడ. ఇద్దరికీ సమానమైన శిక్ష. అంటే దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు ఎవరు గొప్పవారు కాదు, ఎవరు తక్కువ వారు కాదు. ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరికి ఏ శిక్ష అప్పగించబడింది? మరణ శిక్ష విధించబడింది. ఇది 5వ అధ్యాయంలో ఆదిమ సంఘ చరిత్రలో జరుగుతూ ఉన్న క్రమము దైవ జనాంగమ. అది జరిగిన తర్వాత ఏది? అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో భార్య భర్తలిద్దరు చనిపోయిన తర్వాత 14వ వచనంలో స్త్రీలు పురుషులు కూడా సంఘములో చేర్చబడ్డారు అని లేఖనం చెబుతా ఉంది. ఇంకా మనం ముందుకు వెళితే 8వ అధ్యాయానికి వచ్చినప్పటికీ సంఘ చరిత్ర మనం చదువుతా ఉన్నాము. 8వ అధ్యాయానికి వచ్చినప్పటికీ 12వ వచనంలో ఏం రాయబడిందో చూద్దాం. ఇక్కడ 12వ వచనంలో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందారు. అంటే సంఘం ఎలా అభివృద్ధి చెందుతుంది? పురుషులతో స్త్రీలతో సంఘము అభివృద్ధి చెందుతూ ఉంది. ఇలాగ సంఘము అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, సౌలు అనబడే పౌలుకి ఏమొచ్చిందంటే కోపము వచ్చింది. కాబట్టి సంఘాన్ని పతనము చేయాలి, సంఘాన్ని పాడు చేయాలి, సంఘాన్ని నాశనము చేయాలని ఒక తీర్మానం తీసుకున్నాడు. ఎవరు? సౌలు అనబడే పౌలు, లేకపోతే పౌలు అనబడే సౌలు. సంఘాన్ని ఎలా నాశనం చేయాలనుకున్నాడు? సంఘాన్ని ఎలా పాడు చేయాలనుకున్నాడు? సంఘం చాలా అభివృద్ధి చెందుతా ఉంది కదా, అభివృద్ధి చెందుతున్న సంఘాన్ని ఎలా పాడు చేయాలని అనుకున్నాడు అంటే అదే 8వ అధ్యాయము 3వ వచనములో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే 3వ వచనంలో, సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. మీరు గమనించాలి, సంఘాన్ని పాడు చేసేటప్పుడు పురుషులను చెరసాలలో వేయించాడు, రెండవది స్త్రీలను చెరసాలలో వేయించాడు. అంటే సంఘమునకు హింస కలిగిందంటే ఎవరెవరికి కలిగింది? స్త్రీలకి హింస కలిగింది, పురుషులకు హింస కలిగింది. ఇప్పుడు సౌలు ఆడోళ్ళని విడిచిపెట్టాడా? ఆడోళ్ళు కూడా ఏమాత్రము విడిచిపెట్టలేదు. అంటే సౌలు దృష్టిలో, పౌలు దృష్టిలో సంఘం అంటే ఎవరు? స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా సమానమే. కాబట్టి ఇద్దరిని తీసుకెళ్ళి ఎక్కడ వేశాడు? సరస్సాలలో వేశాడు. మరొక మాట చూద్దాము. అదే 9వ అధ్యాయము 2వ వచనములో, 9వ అధ్యాయము 2వ వచనములో ఏమని మాట్లాడుతుందంటే, ఈ మార్గమందున, ఏ మార్గం అది? ప్రభు యొక్క మార్గము, ప్రభు సంఘము. ఈ మార్గం ముందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడలా వారిని బంధించి
యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజము వారికి పత్రికలిమ్మని, అంటే ఆడోళ్ళని మగోళ్ళని కూడా ఏం చేయడానికి, చెరసాలలో వేయడానికి, చిత్రహింసలు పాలు చేయడానికి, అంటే సంఘాన్ని పాడు చేయడానికి సౌలు ఏమడుగుతున్నాడంటే అథారిటీ అడుగుతున్నాడు. ఎవరి దగ్గర? యూదా సమాజము దగ్గర. అంటే యూదా సమాజము దగ్గర ఏమంటున్నాడంటే, నాకు అధికారం ఇవ్వండి, సంఘాన్ని నేను పాడు చేస్తాను. సంఘములు ఎవరున్నారు? స్త్రీలు ఉన్నారు, చెప్పాలి, పురుషులు ఉన్నారు. ఇద్దరు కలిసే శిక్షింపబడ్డారు. వారు ఇరువురు కలిసి, అంటే స్త్రీలు పురుషులు కలిసి సమాజముగా, సంఘముగా పిలువబడుతున్నారు. స్త్రీలు సెపరేట్ గా లేరు, పురుషులు కూడా సెపరేట్ గా లేరు. హింసలో కలిసే ఉన్నారు, ఆనందములోను కలిసే ఉన్నారు, ఐక్యతలో కూడా కలిసి ఉన్నారు. సంఘము అంటే స్త్రీలు వేరు పురుషులు వేరు కాదు అన్నట్లుగా ఇంతవరకు మనకి చక్కటి విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. దైవ జనాంగమ 16వ అధ్యాయానికి వచ్చినప్పటికీ సంఘము చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంది, సంఘము ముందుకి కొనసాగుతూ ఉంది. జాగ్రత్తగా ఈ మాటలు మనం చూసినప్పుడు 16వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, 16వ అధ్యాయము ఒకసారి చూద్దాము. 13వ వచనం నుండి జాగ్రత్తగా చూస్తే అక్కడ ఒక సహోదరి కనబడతా ఉంది. ఆమె పేరు లూదియా. ఆమె ద్వారా ఆమె ఇంటి వారందరూ రక్షింపబడ్డారు. జాగ్రత్తగా గమనించాలి. చాలా సందర్భాల్లో పురుషులు వల్ల రక్షణ కలిగిన సందర్భాలు ఉన్నాయి, స్త్రీ వల్ల ఆ ఇంటికి రక్షణ కలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే సంఘము యొక్క అభివృద్ధిలో, సంఘము యొక్క ఏర్పాటులో, సంఘము యొక్క ఎదుగుదలలో పురుషుల పాత్ర ఏమైందో, స్త్రీల పాత్ర ఏమైందో సంఘ చరిత్ర రాసినటువంటి లూకా చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాడు. దేవుని పిల్లలుగా మనం ఆలోచించాలి. అంటే సంఘ క్షేమాభివృద్ధిలో పురుషులు ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు అని లేఖనం ఎంతో స్పష్టంగా మనకి తెలియపరుస్తూ ఉంది. 17వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చూసినప్పుడు 17వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చదివితే, 17వ అధ్యాయము 34వ వచనము ఒకసారి చూద్దామా. 17వ అధ్యాయం 34వ వచనం. అయితే కొందరు మనుషులు అతనిని హత్తుకొని విశ్వసించిరి, వారిలో అరేపగయుడైన దియోనుసియు తమరి అని ఒక స్త్రీయు వీరితో కూడా ఉండెను. ఎవరున్నారంట? వారితో స్త్రీలు కూడా, చెప్పాలి, ఎవరున్నారు? వారితో స్త్రీలు కూడా ఉన్నారని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. దైవ జనాంగం. ఆ ఉన్న స్త్రీలు ఎలాంటి వారు? దమని గురించి నేను మీకు చెప్పాను. ఆమె చాలా ధనవంతురాలు. అరేపగు అనే ఆ సభలో ఆమె ఒక పెద్ద, చెప్పాను కదా చరిత్ర మీకు దమని గురించి. అరేపగు సభలో ఆమె చాలా ఉన్నతమైన పొజిషన్, అంటే సంఘ పెద్ద స్థాయి అనమాట. అరేపగు సభలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఆమె పాత్ర చాలా గొప్పది. ఆ చరిత్ర నేను మీకు చెప్పాను. 4వ వచనం చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అదే అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 4వ వచనం. వారిలో కొందరు భక్తి పరులకు గ్రీకు దేశస్థులలో చాలా మంది ఘనత గల, కింద రాయింది ఫుట్నోట్లో, ప్రముఖమైన స్త్రీలు, అంటే సంఘములో ప్రముఖమైన పాత్ర వహించే స్త్రీలు కూడా చేర్చబడ్డారు. ఇది సంఘ చరిత్ర. ఏ చరిత్ర చెప్పండి? సంఘ చరిత్ర. సంఘ చరిత్రలో ప్రముఖులైన వారు స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వారు ఇరువురు కలిసి సంఘ క్షేమాభివృద్ధిలో స్థానాన్ని కలిగి ఉన్నారు అని చరిత్ర మనకు ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. దైవ జనాంగమ. అదే లూకా సువార్తలో మనం జాగ్రత్తగా క్షమించాలి. అపోస్తలుల కార్యాలలోనే మరొక కుటుంబాన్ని గురించి లూకా గారు వ్రాస్తున్నాడు. 16వ వచనము నుండి మనము చూసినప్పుడు ఫిలిప్పు కుమార్తెల గురించి వ్రాస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఎవరి గురించి రాస్తా ఉన్నాడు? ఫిలిప్పు కుమార్తెలు, క్షమించాలి, 21వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు ఒకసారి చూద్దామా. అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయము మనం జాగ్రత్తగా చదివితే దేవుని బిడ్డలారా, 9వ వచనములో ఆయనకు 4 కుమార్తెలు ఉన్నారు, వారు ప్రవచించువారు అని రాయబడింది. గమనించాలి. ఎవరు వాళ్ళు?
ప్రవచించువారు. ఇప్పుడు మనము సంఘ ఆవిర్భావ దినానికి అంటే సంఘము ప్రారంభించిన రోజు పేతురు ఒక మాట మాట్లాడాడు. ఏమని? మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ కుమారులు ప్రవచిస్తారు. ఎక్కడ చెప్పండి ఈ మాట? సంఘ ఆవిర్భావము రోజున చెప్పడా? ఎవరు చెప్పారు? పేతురు చెప్పాడు. ఏమని చెప్పాడు? మీ కుమారులు ప్రవచిస్తారు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు. కానీ 21వ అధ్యాయానికి వచ్చినప్పటికీ సంఘం అభివృద్ధి చెందింది. ఆ సంఘంలో పిలుపు అని ఆయన ఉన్నాడు. ఆయన కుమార్తెలు ఎవరు? ప్రవచించువారు. అంటే సంఘములో స్త్రీ పాత్ర ఏ రీతిగా ఉందో నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. దైవ జనాంగమ, జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలోచన చేయాలి. అంటే ప్రారంభ దినాలలో సంఘములో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. సౌలు వారిని స్త్రీలను హింసించాడు, పురుషులను హింసించాడు. అబద్ధం ఆడినందుకు శిక్ష అననీయకు వచ్చింది, సప్పిరాకు వచ్చింది. అంటే సంఘ ప్రారంభ దినాలలో ఎప్పుడు? సంఘ ప్రారంభ దినాలలో పురుషుడు ఎక్కువేమి కాదు, స్త్రీ ఎక్కువేమి కాదు, ఇద్దరు సమానులే, ఇద్దరు సమానులే. మరి ఎక్కడొచ్చింది తేడా? జాగ్రత్తగా మనం గమనిస్తాం. సంఘ క్షేమాభివృద్ధిలో ఘనత వహించిన స్త్రీలు ఉన్నారు. అందులో దమరి పేరు వ్రాయబడింది. అవునా కదా? మీరు గమనించాలి. అన్య జనాంగంలో గొప్పవారు ఉన్నారు స్త్రీలు, యూదా జాతిలో కూడా గొప్పవారు ఉన్నారు స్త్రీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు స్త్రీలు. మీకు విషయం తెలుసా? కొత్త నిబంధన చరిత్రలో సంఘాన్ని అభివృద్ధి పరచడంలో, పౌలను ప్రోత్సహించడంలో ఆడవారు, అందులో వాళ్ళు ఎవరు అంటే ప్రముఖ వ్యాపారవేత్తలు. ఎవరు వాళ్ళు? ప్రముఖ వ్యాపారవేత్తలు. వాళ్ళు ఎవరంటే ఆడవారు. వాళ్ళ డబ్బుతోనే పౌలు అద్భుతమైన పరిచర్య చేశాడు. అంటే సంఘ క్షేమాభివృద్ధిలో పౌలు ఆ పత్రికలు రాయకపోతే సంఘ క్రమం బైబిల్లో ఎక్కడ రికార్డు చేయబడలేదు. సంఘం ఎలా నడిపించాలి, సంఘ క్రమం ఏమిటి అనేది రాసిన వాడు ఎవరు అంటే అపోస్తులైన పౌలే. పౌలే లేకపోతే, పౌలు పత్రికలు లేకపోతే సంఘ క్రమం లేనే లేదు. ఆ సంఘ క్రమాన్ని రాసిన వాడు పౌలు. అంత ఘనమైన పరిచర్య చేయడానికి కారకులు ఎవరు అంటే స్త్రీలు. వాళ్ళు ఎవరంటే వ్యాపారవేత్తలు. అందుకే నేను అంటాను, ప్రతి స్త్రీ గొప్ప వ్యాపారవేత్త కావాలి. ఎందుకంటే ఆ ధనము ద్వారా సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. ఇది ప్రారంభ దినాల్లో సంఘము యొక్క క్రమము. దైవ జనాంగమ, ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు మరి స్త్రీ స్థానము తగ్గినట్లుగా, స్త్రీకి స్థానము లేనట్లుగా సంఘ చరిత్ర మనకు చెప్పబడుతూ ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు అసలు భార్య ఎక్కువ, భర్త ఎక్కువ? భార్య భర్తల బంధం దగ్గరికి వచ్చినప్పటికీ బైబిల్ ప్రకారంగా ఎవరెక్కువ? ఇప్పుడు దాకా సంఘ చరిత్రలో ఎవరు ఎక్కువ కాదు కదా? స్త్రీలు హింసింపబడ్డారు, పురుషులు హింసించబడ్డారు. అవును కదా? ఇంతవరకు సంఘ చరిత్ర ప్రకారంగా ఎవరికి ఎక్కువ స్థానం లేదు, ఎవరికి తక్కువ స్థానం లేదు. ఇప్పుడు భార్య భర్తలు అనే బంధం దగ్గరికి వచ్చినప్పటికీ ఏ బంధం? భార్య భర్తలు అనే బంధం దగ్గరికి వచ్చినప్పటికీ ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ బైబిల్ ప్రకారంగా? పురుషుడే ఎక్కువ అన్నవాళ్ళు అంతమంది రా చేయొద్దండి. ఎవరో ఎఫ్సి బగారా పురుషుడి స్థానం అంటే భార్య భర్తల స్థానంలో పురుషుడి స్థానం గొప్పది అని బైబిల్ చెబుతుంది అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకు డౌట్ వచ్చిందా? అసలు భార్య భర్తల బంధాన్ని గురించి రాసిన వాడు ఎవరంటే పౌలు అడుగుదాం. పౌలు ఏమి రాశాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక తీసారా? ఎన్నవ అధ్యాయము? 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. భర్తకే గాని
భార్యకు తన దేహముపై అధికారము లేదు. ఆగండి, ఏమంటాడు? భర్తకే గాని భార్యకు తన దేహంపై అధికారము అంటే భార్య దేహంపై అధికారం ఎవరో? భార్య దేహంపై అధికారం ఎవరో అంటే భర్త ఎక్కువనా? తర్వాత చదవాలి. అలాగునే భార్యకే గాని భర్త దేహంపై అధికారము లేదు. ఇప్పుడు భర్త దేహంపై అధికారం ఎవరిదే చెప్పలేదు. అంటే ఇప్పుడు ఇద్దరు సమానమా వేరువేరా? భర్త ఎక్కువేమి కాదు, భార్య ఎక్కువేమి కాదు, ఇద్దరు సమానమే. భార్య దేహంపై అధికారి భర్త అయితే భర్త దేహంపై అధికారం ఎవరు? ఇప్పుడు చెప్పాలి, భార్య భర్తలు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? ఈ వచ్చిన ప్రకారంగా ఎవరు మాట్లాడలేదు. కాబట్టి భర్త ఎక్కువ అని మీరు ఫీల్ అవ్వకుండా అలా చెప్పలేదు బైబిల్ అయితే అలాగా చెప్పలేదు. ఇంకా ఉన్నాయి చాలా అసలైన విషయాలు లోపలికి. ఏమండి ఇప్పుడు అనుకుంటున్నారు, మేము కూడా సమానమే అనుకుంటారు, అది కూడా గొప్ప పాత్ర. చాలా సందర్భాల్లో ఆడోళ్ళు అంటే పెత్తనం చేస్తూ ఉన్నప్పుడు సహజంగా అంటారు ఆడపెత్తనం. ఏ పత్రం అంటారు సుజాత? ఆడపెత్తనం అంటారు కదా, బోడి పెత్తనం అని. కానీ బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మనం చూడబోతా ఉన్నాం. ఆడవాళ్ళ పెత్తనాన్ని బైబిల్ సమర్థించిందా లేదా అంటే ఆడవాళ్ళ పెత్తనాన్ని బైబిల్ 100% చెప్పండి సమర్థించిందా లేదా? మాట్లాడలేదండి మీరు. తెలుసుకుందాం, జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించినప్పుడు అంటే కొన్ని విషయాలు మనకి కనబడతా ఉన్నాయి. అక్కడ భార్యాభర్తల గురించి చెప్పాడు, వివాహము కాని వారి గురించి కూడా చెప్పాడు 7వ అధ్యాయంలో. ఏం చెప్పాడు? 7వ అధ్యాయంలో భార్య స్థానం చెప్పాడు, భర్త స్థానాన్ని కూడా చెప్పాడు. వారిద్దరూ సమానమే. వారిద్దరు ఏం చెప్పండి? సమానమే. ఎవరికి ఎక్కువ అధికారం లేదు, ఎవరికి తక్కువ అధికారం లేదు అని చాలా చక్కగా చెప్పాడు. కానీ యోధా సాంప్రదాయం, ఏ సాంప్రదాయం? యోధా సాంప్రదాయము దీనికి భిన్నంగా ఉంది. యోధా సాంప్రదాయంలో భర్తే గొప్పోడు, భార్య గొప్పదే కాదు. ఇది ఎవరి సాంప్రదాయం? యోధా సాంప్రదాయం అంటే పాత నిబంధన సాంప్రదాయం. పాత నిబంధన సాంప్రదాయ ప్రకారంగా స్త్రీ ఎప్పుడు తక్కువే, పురుషుడు ఎప్పుడు ఎక్కువే. కానీ ఇక్కడ పౌలు ఇద్దరు సమానమే అంటున్నాడు. ఏమంటాడు? భార్య భర్తలు ఇద్దరు సమానమే అని చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. కానీ వివాహం కాని వారి పరిస్థితి ఏంటి అంటే వివాహం కానివాడైనా వివాహం అయిన వారైనా ఇద్దరూ దేవుని దృష్టిలో సమానమా? వివాహం అయిన వాడు గొప్పడు, ఎందుకంటే వివాహం అన్ని విషయంలో ఘనమైంది. పెళ్ళైనోడు గొప్పోడా, పెళ్లి కాకుండా భక్తి చేసేవాడు గొప్పోడా? చెప్పాలి మీరు. పెళ్ళి అయినోడు గొప్పవాడా, పెళ్లి కాకుండా బెమ్మచారిగా ఉన్నాడు గొప్పవాడా? చెప్పాలి. పౌలు ఏమన్నాడంటే 7వ వచనంలో రోమపత్రిక 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం అంటాడు, నా వలే ఉండగోరుచున్నాను. అంటే పెళ్లి కాకుండా ఉండాలన్నా పెళ్ళి అయి ఉండాలన్నా? ఎవరు గొప్పోడు? పెళ్లి కాకుండా ఉంటే గొప్పోళ్ళు అని ఉందా? పెళ్ళి అయినోడు గొప్పోళ్ళు అని ఉందా? అంటే జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు అధ్యాయం అంతా మీరు చదవాలి. పెళ్ళైనా పెళ్లి కాకపోయినా దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఆ 7వ అధ్యాయంలో భార్య హక్కుల గురించి, భర్త హక్కుల గురించి మాట్లాడాడు అపోస్తలుడైన పౌలు. హక్కుల విషయంలో, ఏ విషయంలో? హక్కుల విషయంలో భార్య భర్తలు ఇద్దరు చెప్పండి సమానమే అందే 7వ అధ్యాయము. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దాదాపుగా భార్య భర్తల గురించి 10 సార్లు పదే మాట్లాడాడు ఆ అధ్యాయంలో. హక్కుల విషయంలో ఇద్దరు సమానమే అని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది లేఖనము, దైవ గ్రంథములో. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఈ విషయాలు మనము ఆలోచన చేసినప్పుడు ఈ 7వ అధ్యాయం అంతటిలో పౌలు కేవలం తన అభిప్రాయాన్నే చెబుతున్నాడా, లేకపోతే దేవుని దృష్టిలో భార్య భర్తలు ఇద్దరు సమానమేనా? సంఘములో అయితే స్త్రీ పురుషులు సమానముగానే మనకే కనబడతా వచ్చారు, అవునా కదా? అపోస్తుల కార్యాల్లో స్త్రీలు పురుషులు కలిసి హింసింపబడ్డారు, ప్రార్థనా పరులుగా ఉన్నారు, ఘనమైన స్త్రీలు కూడా
ఉన్నారు. ఇది సంఘ చరిత్ర. సంఘ చరిత్ర దాటుకుని మనము పత్రికల దగ్గరికి వచ్చినప్పటికీ భార్య భర్తల గురించి ఏమంటున్నాడంటే హక్కుల విషయంలో ఇద్దరు సమానమే, ఎవరు ఎవరికంటే ఎక్కువ కాదు అంటూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ 11వ అధ్యాయానికి వచ్చినప్పటికీ, ఎన్నో అధ్యాయానికి వచ్చినప్పటికీ 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయానికి వచ్చినప్పటికీ మరొక అద్భుతమైన విషయం మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా 11వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదవాలి. 11వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదవాలి. ఇక్కడ కూడా స్త్రీ పురుషుల గురించి మాట్లాడాడు. 11వ అధ్యాయము 11వ వచనం అంటాడు, అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగెను. ఇక్కడ ఏమంటున్నాడు చెప్పాలి. ఇక్కడ ఏమంటున్నాడు, పురుషుని నుండి స్త్రీ వచ్చింది. ఎవరు వచ్చారు? అవ్వ వచ్చింది. అవ్వలో నుండి ఎవరు వచ్చారు? పురుషులు వచ్చారు. అంతేనా? ముందు ఎవరు? ఆదాము. ఆదాము నుండి ఎవరు వచ్చింది? స్త్రీ. అవ్వ వస్తే అవ్వ నుండి ఎవరు వచ్చారు? పురుషులు వచ్చారు. వీళ్ళందరూ ఎవరిలోంచి వచ్చారు? దేవుళ్ళలోంచి వచ్చారు. అంటే దేవుని మూలంగానే ఆదాము వచ్చాడు, దేవుని మూలంగానే అవ్వ వచ్చింది. ఇప్పుడు మొత్తం అంతా ఎవరి మూలంగా వచ్చింది? దేవుని మూలంగా వచ్చింది. కాబట్టి పురుషుడు స్త్రీ ఎవరు ఎక్కువ కాదనా దాని అర్థం, లేకపోతే పురుషుడు ఎక్కువ అనా దాని అర్థం చెప్పాలి మీరు జాగ్రత్తగా. అంటే మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం అంతా చదవాలి, అలాగే 11వ అధ్యాయం అంతా కూడా చాలా జాగ్రత్తగా చదవాలి అని లేఖనము చెబుతా ఉంది. వేదాంత పరంగా ఈ విషయాన్ని మనము ఆలోచన చేయాలి. థియాలజికల్గా వేదాంత పరంగా వాస్తవం ఏమిటి, ఏ ఉద్దేశముతో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఈ 12వ వచనాన్ని మనం చూసినప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు దేవుని నుండే వచ్చారు, ఆయన స్వరూపాన్ని కలిగి ఉన్నారు అంటున్నాడు పౌలు. స్త్రీ పురుషులు ఇద్దరు ఎవరిలోంచి వచ్చారు? ఇద్దరు దేవుడి నుంచి వచ్చారు. వాళ్ళిద్దరూ ఏ స్వరూపాన్ని కలిగి ఉన్నారంటే దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నారు అంటూ ఉన్నాడు. అంటే వాళ్ళిద్దరూ సమానమే అన్నట్లుగా ఉందా, వారిద్దరు వేరు వేరు అన్నట్లుగా ఉందా? ఈ 11, 12 వచనాల ప్రకారంగా ఇద్దరు సమానమే అన్నట్లుగా మనకి అర్థం అవుతా ఉంది. జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేసినప్పుడు. కానీ 3వ వచనము నుండి, అదే 11వ అధ్యాయము 3వ వచనము నుండి మనం జాగ్రత్తగా 12వ వచనముగా వరకు చదివితే అక్కడ సందర్భము వేరేగా మనకు అనిపిస్తా ఉంది. 3వ వచనములో ఏమంటున్నాడంటే ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. 3వ వచనంలో ఒక తిరకాసు కనబడతా ఉంది. 3వ వచనం ఏమన్నారు చెప్పండి, చెప్పాలి. ప్రతి పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. అంటే పురుషుని కంటే గొప్ప స్థానంలో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. జాగ్రత్తగా మనం గమనించాలి. పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడు. అంటే ముందు స్త్రీ కింద ఉంది, తర్వాత ఎవరున్నారు? పురుషుడు ఉన్నారు, ఆ తర్వాత ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు, ఆ తర్వాత ఎవరున్నారు? ఈ యాంగిల్ ప్రకారంగా అంటే దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, పురుషుడు, స్త్రీ, ఈ ప్రకారంగా ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, ఎవరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఇప్పుడు చెప్పాలి. ఈ లెక్క ప్రకారంగా 3వ వచనము ప్రకారంగా పురుషుడు పై స్థానంలో ఉన్నాడా, స్త్రీ పై స్థానంలో ఉందా? జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు పురుషుడు పై స్థానంలో ఉన్నట్లుగా 3వ వచనం మనకి చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది దైవ జనాంగమ. అదే 7 నుండి 9 వచనాలు చదివితే వేదాంతపరమైన విషయాలు అక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఆ మాటలు మనము ఆలోచన చెయ్యాలి. ఈ వచనాల గురించి చాలా సందర్భాలు బహుశా మీరు చదివే ఉంటారు. 7వ వచనము మనము చూస్తే పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషునికి మహిమై ఉన్నది. ఎలా అనగా
స్త్రీ పురుషుని నుండి కలిగినదే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. అంటే ఇక్కడ పురుషుడే, అదేంటి ఒకే అధ్యాయంలో ఇన్ని డౌట్లు ఉన్నాయి మనకి. ఎన్ని అధ్యాయంలో? ఒకే అధ్యాయంలో ఇన్ని డౌట్లా? 11వ వచనంలో ఏమన్నాడు? పురుషుడి నుండి స్త్రీ వచ్చింది, స్త్రీ నుండి పురుషుడు వచ్చాడు అన్నాడా? చెప్పాలి. పురుషుని నుండి స్త్రీ వచ్చింది, వీరిద్దరు ఎవరి నుండి వచ్చారు? దేవుడి నుండే వచ్చారు అన్నాడు. ఎన్నో వచనంలో? 11వ వచనంలో. కానీ 7వ వచనం నుండి 9వ వచనం వరకు చదివితే ఏమంటున్నాడంటే పురుషుడు దేవుని మహిమ, స్త్రీ పురుషునికి మహిమ అంటున్నాడు. జాగ్రత్తగా మీరు ఈ విషయాలు ఆలోచన చేయాలి. ఒకే అధ్యాయములో 2 రకాల భావాలు కనబడుతున్నాయి. ఒక భావం ఏమో స్త్రీ పురుషులు సమానము అంటుంటే, మరొక భాగం పురుషుడు ప్రథమ స్థానంలో ఉన్నాడు, స్త్రీ ద్వితీయ స్థానంలో ఉంది. మీరు గమనించాలి. మళ్ళా సంఘ ఆవిర్భావానికి వెళితే అక్కడ ఎలాంటి భేదాలు లేవు. ఉన్నాయా? సంఘ ఆవిర్భావంలో ఎలాంటి భేదాలు లేవు. సంఘాన్ని నడిపించే బాధ్యతలో ఎవరున్నారు? స్త్రీలు ఉన్నారు. ప్రవచించే వారిగా స్త్రీలు ఉన్నారు. ఘనమైన పాత్ర వహించిన వారు స్త్రీలు ఉన్నారు. కానీ పౌలు దగ్గరికి వచ్చినప్పటికీ కొరింథీ సంఘానికి రాస్తూ 7వ అధ్యాయంలో హక్కుల గురించి మాట్లాడుతూ ఇద్దరు ఏమన్నాడు? సమానమే అన్నాడా? 7వ అధ్యాయంలో ఇద్దరు సమానమే, ఎవరికి ప్రత్యేకమైన హక్కు లేదు, ఇద్దరు సమానమే అని 11వ అధ్యాయం వచ్చినప్పటికీ 11, 12 వచనాలేమో పురుషుడైనా స్త్రీ అయినా దేవుడి నుండి వచ్చారు అంటే వీళ్ళకేం ప్రత్యేకతలు లేవని. మరలా అదే అధ్యాయంలో 7వ వచనం అంటే 3వ వచనం వచ్చినప్పటికేమో పురుషుడికి స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. అంటే శిరస్సు అంటే ఏంటి? తల కదా. స్త్రీకి తల ఎవరంట? పురుషుడు. పురుషుడు తల ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి తల ఎవరు? దేవుడు. గమనించాలి జాగ్రత్తగా. 3వ వచనాన్ని మనము పరిశీలన చేయాలి దైవ జనాంగమ. జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఒక అద్భుతమైన సత్యం మనకు అర్థమవుతా ఉంది. ఏమర్థమవుతా ఉందంటే సంఘ ప్రారంభము నుండి చక్కగా క్రమముగా ఎలాంటి వ్యత్యాసము మనకి కనబడలేదు. కానీ కొరింథీ పత్రిక దగ్గరకు వచ్చినప్పటికీ 7వ అధ్యాయంలో భార్యాభర్తలిద్దరూ సమానులే అన్న పౌలు ఏమన్నాడు? భార్యాభర్తలిద్దరూ సమానమే అన్న పౌలు 11వ అధ్యాయము దగ్గరకు వచ్చినప్పటికీ పురుషుడు పై స్థానంలోను స్త్రీ కింద స్థానంలో ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. దానికి కారణము ఏమిటి అంటే వాస్తవంగా స్త్రీ కింద స్థానంలోనే ఉందా, పురుషుడు పై స్థానంలోనే ఉన్నాడా? వచ్చే వారము దాని గురించి పరిశీలన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.